తెలుగు సినీ జగత్తుకు చిరస్థాయిగా నిలిచే శిఖరం మంచు మోహన్ బాబు. తెలుగు సినిమా పరిశ్రమ ఒక ప్రముఖ నటుడు, నిర్మాత, విద్యావేత్త మరియు సామాజిక కార్యకర్తగా పేరు పొందిన వ్యక్తి. ఆయన అసలు పేరు మంచు భక్తవత్సలం నాయుడు. 1997 మార్చి 19న ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలోని మొడుగులపాలెం అనే గ్రామంలో జన్మించారు. తెలుగు సినిమాల్లో 500కు పైగా చిత్రాల్లో నటించిన మోహన్ బాబు తన విలక్షణ నటన మరియు సంభాషణల శైలితో డైలాగ్ కింగ్ మరియు కలెక్షన్ కింగ్ అనే బిరుదులను సంపాదించారు. తన జీవితాన్ని క్రీడా విద్యా ఉపాధ్యాయుడిగా ప్రారంభించిన మోహన్ బాబు గారు తనకున్న నటన పట్ల ఉన్న ఆసక్తితో మద్రాస్ ఫిలిం ఇన్స్టిట్యూట్లో శిక్షణ తీసుకున్నారు. 1975లో దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో వచ్చిన స్వర్గం నరకం చిత్రం ద్వారా సినీ రంగంలో అడుగుపెట్టారు. తన నటనా ప్రస్థానంలో 500 పైగా సినిమాల్లో నటించిన మోహన్ బాబు గారు ప్రతిభావంతమైన నటుడిగా పేరు తెచ్చుకున్నారు. విలన్గా, హీరోగా, కామెడీ పాత్రల్లో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నారు. ఆయనకు కలెక్షన్ కింగు మరియు నటవాచస్పతి అనే వంటి బిరుదులు లభించాయి. పెదరాయుడు, అసెంబ్లీ రౌడీ, అల్లరిమొగుడు వంటి చిత్రాలు ఆయన నటనకు అద్దం పట్టాయి. 2007లో భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ అవార్డును ప్రదానం చేసింది. 1995లో ఫిలింఫేర్ ఉత్తమ నటుడు అవార్డు పెదరాయుడు చిత్రానికి అందుకున్నారు. 2007లో ఉత్తమ సహాయ నటుడు అవార్డు యమదొంగ చిత్రానికి అందుకున్నారు. 2016లో ఫిలింఫేర్ జీవితకాల సాఫల్య పురస్కారం అందుకున్నారు. తెలుగు సినిమాకు ఆయన అందించిన సేవలకు గాను గౌరవ డాక్టరేట్ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం నుండి పొందారు. సినిమా రంగంతో పాటు విద్యారంగంలోనూ మోహన్ బాబు గారు విశేష సేవలు అందించారు. తిరుపతిలో శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థలను 1993లో స్థాపించి వేలాది మంది విద్యార్థులకు ఉన్నత విద్యను అందించారు. 2022లో ఆయన స్థాపించిన మోహన్ బాబు యూనివర్సిటీ విద్యారంగంలో మరో గొప్ప ముందడుగు వేసిందని చెప్పవచ్చు. మోహన్ బాబు గారు తన కుటుంబానికి అంకితమైన వ్యక్తి. ఆయన తనయులు మంచు విష్ణు, మంచు మనోజ్ మరియు మంచు లక్ష్మీ ప్రసన్న చిత్రసీమలో తనకు వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. గ్రామం నుండి గ్లోబల్ స్థాయికి ఎదిగి సినిమా, విద్య, సమాజానికి సేవ చేయడంలో ముందంజలో నిలిచిన మోహన్ బాబు గారి జీవితం ప్రతి ఒక్కరికి ప్రేరణ కలిగించేది. ఆయనకు ఉన్న అంకిత భావం, పట్టుదల మరియు సేవా దృక్పథం అందరికీ ఆదర్శప్రాయమైనదిగా చెప్పవచ్చు.